వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు మరింత డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నిన్నటి నుంచి మనకి అప్డేట్ అందించేందుకు ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఈ బ్లాక్ బాక్స్ ఇప్పుడు మనం దొరికి పట్టడం ద్వారా మనకి ఇప్పుడున్న అవకాశాలు ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంటుందండి? సచిన్ గారు, దాంట్లో మొత్తం డేటా అంతా నిగూఢమై ఉంటుంది. అంటే దాంట్లో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, రెండోది డేటా కూడా రికార్డ్ అవుతుంది. డేటా ఏంటంటే దాన్ని మన దేశంలో అంతకుముందు ఎక్కువగా బ్లాక్ బాక్స్ ఉపయోగించేవాళ్ళు కాదు. కొత్తగా 2000 సంవత్సరం నుంచి కంపల్సరీ చేశారనమాట ప్రతి విమానానికి ఇది ఉండాలని. దాంట్లో ఏం డేటా ఉంటుంది అంటే ఎంత హీట్ ఎలిమెంట్ అయినా, ఎంత ఎక్కువ హీట్ అయినా కానీ, ఎంతగా చలిగా ఉన్నా కానీ తట్టుకునేటట్టుగా ఉంటుంది. నథింగ్ బట్ మనకి సామాన్య భాషలో అర్థం కావాలి అంటే ఒక హార్డ్ డిస్క్ లాంటి డివైస్ అంతా డేటా అంతా నిక్షిప్తం అవుతుంది. ఆ టైంలో కంప్యూటర్స్ ఎలా పనిచేయాలి, వాటి టెక్నికల్ మెరిట్స్ లాగా పనిచేస్తున్నాయా లేదా, ప్లస్ పైలట్ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడు, పైలట్ల మధ్యలో ఏమేమి మాట్లాడాడని కూడా మొత్తం దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని వీళ్ళు కంప్యూటర్స్ ఇప్పుడు ఏ హైట్ కి ఒక ప్రతి విమానం అనేది ప్రతి క్షణం ఒక హైట్ అందుకోవాలి. ఏ ఇన్స్ట్రుమెంట్ ఆడితే ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం ఆ విమానం పని చేయాలి. పైలట్ ఏ ఇన్స్ట్రుమెంట్ నొక్కాడు, దాన్ని నొక్కినట్టు దానికి ఆ రిజల్ట్స్ ఇచ్చారా లేదా, ఏ సెన్సర్ ఏ విధంగా పనిచేసినది కంప్లీట్ గా దాన్ని అనలైజ్ చేస్తారు. దీన్ని అనలైజ్ చేయడానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో అని ఒక విభాగం ఉంటుంది మన దగ్గర. వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కటిగా చెక్ చేసుకొని అసలు ఏం జరిగింది, ఇంజన్ ఫెయిల్యూర్ అయిందా, ఇంజన్ ఫెయిల్యూర్ అయితే ఏ స్టేజ్ లో ఇంజన్ ఫెయిల్యూర్ అయింది, అంటే దీన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా చూస్తున్నాం కదా, అంటే 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారనమాట. అవును శ్యామ్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు డేటా అంతా అలాగే ఉంటుందంటే, ఎందుకంటే నాతో పాటు చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఇంత పేలిపోయింది, ఇంత ప్రమాదం జరిగింది, వెళ్ళి ఆ బిల్డింగ్ని ఢీకొట్టింది, ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుందా అంటే సాధారణంగా వచ్చే అనుమానం ఇది. దీని పేరేనే బ్లాక్ బాక్స్ అని పెట్టారండి, కానీ దాని కలర్ ఏం బ్లాక్ ఏం ఉండదు. దానికి ఎందుకనే బ్లాక్ బాక్స్ పెట్టి అంటే సహజంగా దీని ఉపయోగం మనం ఎప్పుడు పడుతుంది, ఏదన్నా సంఘటన జరిగినప్పుడు దురదృష్టకరంగా, అది ఒక కారణం కావచ్చు. లేదా దీన్ని ఒక రకంగా నేను అన్నాను కదా హార్డ్ డిస్క్, ఇది హార్డ్ డిస్క్ మనం నార్మల్ గా పెట్టామనుకోండి, ఆ టెంపరేచర్ కి అంత పెద్ద టెంపరేచర్ 1,00,000 లీటర్ల స్మోక్ వచ్చింది, హైట్ జనరేట్ అయింది, అప్పుడు మెల్ట్ అయిపోయింది. లేదు పైనుంచి ఎక్కడన్నా పడింది, వాతావరణం ఫ్రీజ్ అయిపోవచ్చు. ఇవి కాకుండా దాన్ని స్పెషల్ గా తయారు చేసి దించుతారు. లోపల్లో ఉంటుంది ఓ చిన్న టెలిఫోన్ కేస్ లాగానో ఒక చిన్న సైజు వాలెట్ సైజులో ఇది ఉంటుంది. దీని జనరల్ గా దీన్ని వెనక భాగంలో ఎక్కడైతే తక్కువ అవకాశం ఉండేటంటే సేవ్ అయ్యేటట్టుగా భాగంలో పెడతారు. పెట్టిన వెంటనే దీంట్లో అన్ని డేటా అంతా దాని ద్వారా రూట్ అవుతుంది. మొత్తం దాంట్లో సేవ్ అయ్యి కంప్లీట్ మనకి కంప్లీట్ గా అసలు ఆ క్షణాల వరకు పడిపోయేంత వరకు అంతకు ముందు నుంచి ఏమేం జరిగిందన్న విషయం కంప్లీట్ గా తెలిసిపోతుంది. ఒక్కసారి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీరు ఇక్కడ టచ్ చేశారు. మీరు ఏమేం కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే, ఒక పైలట్ కో పైలట్ కి మధ్య జరిగే కాన్వర్సేషన్ మాత్రమే రికార్డ్ అవుతుందా, లేకపోతే కాక్పిట్ లో జరిగిన కాన్వర్సేషన్ మాత్రం రికార్డ్ అవుతుందా, లేకపోతే ఇటు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిగే కాన్వర్సేషన్ ఇదంతా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఏ రికార్డింగ్స్ దాంట్లో ఉండే అవకాశం ఉంటుందండి ఈ బ్లాక్ బాక్స్ లో, ఒకసారి చెప్తారా? ఇప్పుడు విమానం టేక్ ఆఫ్ నుంచి ఇప్పుడు మనం జనరల్ గా చూస్తుంటాం, మనం విమానాలు మనం ఎయిర్పోర్ట్ లో చూస్తుంటాం, మన ముందే పైలట్లు వెళ్తూ ఉంటారు అనమాట. జనరల్ గా చూస్తుంటాం ఈ విమానానికి ఒక 2 గంటలు 2.5 గంట 3 గంటల ముందు ఎప్పుడు ఇంకైతే పైలట్ దాన్ని టేక్ ఛార్జ్ అంటారు. పైలట్ ఎప్పుడైతే విమానాన్ని ఛార్జ్ తీసేసుకుంటాడో అప్పటి నుంచి దాంట్లో జరిగే ప్రతి సంఘటన కూడా దాంట్లో నిగూఢమై ఉంటుంది. వాళ్ళు మాట్లాడే ఏటీసీతో మాట్లాడడం, ఏటీసీ నుంచి వీళ్ళకి వచ్చే ఆదేశాలు, వీళ్ళు ఏటీసీగా రిక్వెస్ట్ చేయడం, ల్యాండ్ అయ్యే ముందు టేక్ ఆఫ్ అయ్యే ముందు, అదే విధంగా పైలట్ల మధ్య కూడా మాట్లాడుకోవడం, ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. దానివల్ల అసలు విమానంలో ఏం జరిగింది, ఏమన్నా హ్యూమన్ ఎర్రర్ ఉందా, ఏమన్నా ఇంజన్ ఫెయిల్యూర్ ఉందా, లేకపోతే ఏదైనా బర్డ్ హిట్ అయిందా, ఈ మూడిటికి కూడా పైలట్లకు అనే వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తారు. చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్షణ. వాళ్ళేం సామాన్యులు కాదు. మనం ఊహించండి, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తన టాప్ ఆఫ్ ది ఎబిలిటీలో పనిచేస్తూ ఉంటేనే పైలట్ కాగలడు. పైలట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారన్నమాట. మనం నిమిషాలలో గంటల్లో చేసే పనులని వాళ్ళు క్షణాల్లో చేయగలగాలి. ఎంత టైం ఉంటుందండి? ఇప్పుడు AI-171 అంటున్నాం కదా మనం, డ్రీమ్ లైనర్ ని, వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది టైం? మహా ఉంటే ఎంత 20 సెకండ్స్ 10 సెకండ్స్.
ఈ లోపల చేయాల్సిన పనులకి కంప్యూటర్ అసిస్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక బటన్ నొక్కినా, ఒక ఏవియానిక్స్ లో ఒకటి వాడినా కానీ వెంటనే అది పని చేసి ఫ్లాప్స్ పని చేస్తున్నాయా, వీల్స్ పైకి వెళ్తున్నాయా లేదా, స్పీడ్ తగ్గుతుందా లేదా, డైరెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి, క్యాప్చర్ అవుతాయి. ఓకే. సో శ్యామ్ ప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు దీన్ని ఒక్కసారి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందా, లేకపోతే దీనికైనా ప్రొసీజరల్గా ఉంటుందా? ఎందుకంటే దాని మీద రాస్తుంది ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని చెప్పి కూడా ఒక స్ట్రిప్ అయితే మాత్రం పేస్ట్ చేస్తుంది. దాన్ని ఓపెన్ చేయడం కూడా టెక్నీషియన్స్ మాత్రమే చేయగలరు, ఎవరు దాన్ని హ్యాండిల్ చేయలేరు. దాన్ని ఎన్క్రిప్షన్ అంటాం కదా, ఇప్పుడు మన మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ఎన్క్రిప్షన్ బేసిక్ గా ఒక హైయర్ లెవెల్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. ఆ ఎన్క్రిప్షన్ కూడా దానికి కావాల్సిన మెషినరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా టెక్నీషియన్స్ ఉంటారు. ఇప్పుడు మనం పాతకాలంలో అనేవాళ్ళం కదా, రేడియో ఫ్రీక్వెన్సీ డాడా డీడీ అనేవాళ్ళం కదా, డాడా డీడీ అనే మనకి వినిపిస్తుంది. కానీ ఆ డాడా డీడీలో ఒక్కో దానికి కూడా ఏమేమి దాని అర్థం ఏంటి, ఎవరైనా అసలు మనకు తెలియాలి కదా, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా మాట్లాడుకుంటారు. జనరల్ గా మన పైలట్స్ ఏటీసీ వాళ్ళు పట్టండి చెక్ గో రెడీ గో స్టే, ఇవన్నీ వాళ్ళు షార్ట్ ఫామ్ లో వాడుతుంటారు. ఇవన్నీ రికార్డ్ అవ్వడం కూడా అదే విధంగా రికార్డ్ అవుతుంది. అంటే ఈ డేటా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందండి? అంటే వన్స్ డేటాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రమాదానికి 25 గంటలు 30 గంటల ముందు రికార్డు జరుగుతుందని చెప్పి, ఎందుకంటే ప్రమాదం అనేది చెప్పి జరగదు, బట్ ప్రమాదానికి ముందు రికార్డ్ అవుతుందంటూ కూడా తెలుస్తున్న పక్షంలో ఎట్లా ఉంటుందండి ప్రొసెసర్? దాని దగ్గర చాలా అంటే కెపాసిటీ ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేడే నో ఫ్యూల్ అని అన్నారు కదా, మేడే లూజింగ్ హైట్ అనో లేకపోతే లూజింగ్ పవర్ అని. ఆ క్షణం వరకు కూడా విమానం క్రాష్ అయ్యి ఇంపాక్ట్ అంటాం కదా, విమానం ఇంపాక్ట్ నేల మీద కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఇంపాక్ట్ అయ్యేంత వరకు కూడా అంతా రికార్డ్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఈజీగా వేసుకోండి, ఇప్పుడు ఫ్లైట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రావాలి, అహ్మదాబాద్ నుంచి గ్యాట్విక్ వెళ్ళాలి, ఈ డిస్టెన్స్ అంతా ఎంత 20 అవర్స్ 30 అవర్స్ 40 అవర్స్ కూడా మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రికార్డ్ అంతా ఉంటుంది, అంటే ఢిల్లీ నుంచి మొదలు పెట్టిన ప్రయాణం అంతా దీంట్లో ఉంటుంది, రైట్? ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్కి సంబంధించి బ్లాక్ బాక్స్కి ఒక అనుమానం తలెత్తుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇంత ప్రమాదం జరిగిన తర్వాత సాధారణంగా దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, లీస్ట్ కండిషన్స్లో కూడా ఒకవేళ చిప్కి ఇబ్బంది కలిగిందా దీన్ని డీకోడ్ చేయొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ అండి? అవును, ఇది ఎంత ఫ్రీజింగ్ టెంపరేచర్ కన్నా -40కి వెళ్ళినా కానీ దాంట్లో డేటాకి ఏమి కాదు. బాయిలింగ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ టెంపరేచర్, తర్వాత మెల్టింగ్, ఇప్పుడు ఎంత ఎక్కువ హీట్ జనరేట్ అయినా కానీ తట్టుకునే విధంగా దాన్ని రూపొందిస్తారనమాట. దానికి చుట్టూ దానికి ఉన్న మెటీరియల్ కూడా అలా వాడి ఆ విధంగా తయారు చేయడం. దాన్ని ఇప్పుడు మనం వాడుతుంటాం కదా, టైం క్యాప్సూల్ అనే విధంగా వాడుతుంటాం కదా, ఏ టెంపరేచర్ కైనా తట్టుకునే విధంగా. ఎందుకంటే దాని గురించి మనం తెలుసుకోవాలి కదా, అంత కాస్ట్లీ వ్యవహారం. అంటే విమానాన్ని తయారు చేయాలి, ఏవియాన్ని తయారు చేసి నాట్ ఈజీ కదా, ఇట్ కాస్ట్ మనీ. దానికోసంగా దీన్ని తయారు చేసి బయట దేశాల్లో ఎప్పటి నుంచో ఉండేది, మన దేశాల్లో 2000 నుంచి కంపల్సరీ చేసేసారు. రైట్, మీరు అన్నట్టుగా మరికొద్ది సేపట్లో ఈ కాక్పిట్ కావచ్చు, లేకపోతే ఈ బ్లాక్ బాక్స్ను ఉపయోగించి ఎటువంటి కేసెస్ని ట్రేస్ చేశాం అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు, మీరు ఒక్కసారి లైన్లో ఉండండి. ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, ఆ చిప్ని ఎలా సెక్యూర్ చేయడం జరుగుతుందని ఒకసారి ఇమేజ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ శ్యామ్ ప్రసాద్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రిక్వెస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు, మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఇదే బ్లాక్ బాక్స్ తరడే పేపర్ ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ కూడా ఆ కాన్వర్సేషన్ బట్టి అర్థమైపోతుంది. ఆ మెమరీ కార్డులో కాన్వర్సేషన్ అంతా ఉంటుంది. దాన్ని ప్రొటెక్టర్గా థర్మల్ బ్లాక్ ఉంటుంది, దానికి ప్రొటెక్టర్గా ఇన్సులేషన్ ఉంటుంది, దీనికి ప్రొటెక్టర్గా వీటన్నిటిని మళ్ళీ సంరక్షిస్తూ ఒక స్టీల్ ఆర్మర్ ఉంటుంది. వీటన్నిటికీ పైన లేయర్ మీరు చూడొచ్చు. దాంతోపాటు అండర్ వాటర్ లొకేటర్ బీకాన్, ఒకవేళ వాటర్లో పడిపోయింది అనుకుందాం, ఆ వాటర్లో పడిపోయిన సందర్భంలో కూడా తెలుసుకునేందుకు వీరుగా అక్కడ ఒక చిన్న ఎక్విప్మెంట్ దానికి జత చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ బాక్స్కి సంబంధించి ఫ్లైట్ డేటా రికార్డర్ అని మాట్లాడుకున్న సందర్భం. సో దీంట్లో ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు ఉంటాయి. సో ఎటువంటి డేటా రికవర్ చేయడం జరుగుతుంది, ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ రెండు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కాక్పిట్ వాయిస్ రికార్డర్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా మనం మాట్లాడుకోవాలంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ డేటా గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు ఎంత కీలకమయ్యే అవకాశం ఉందండి ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది?
ఇప్పుడు మనం సామాన్య భాషలో మనం మాట్లాడుకుంటే దీన్ని ఒక హార్డ్ డిస్క్ లాగా సేవ్ చేసుకుంటాం. మనం హార్డ్ డిస్క్ ఏం చేస్తాం, జనరల్ గా టీవీకి అటాచ్ చేసుకుంటాం, లేకపోతే ఫోన్ కి అటాచ్ చేసుకుంటాం, లేకపోతే ల్యాప్టాప్ కి అటాచ్ చేసుకుంటాం. దీనికి ఏం చేస్తారంటే దీని లోపల ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో బ్యాకప్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ప్రతి ఫోన్ కి ఒక స్టోరేజ్ ఉంటుంది కదా, మనం చేసే పనులన్నీ ఫోన్ లో ఉంటాయి. మనం ఫోన్ మార్చినప్పుడు ఏం చేసుకుంటాం, ఒక డేటా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ క్లోన్ యాప్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా దాంట్లో ఉండుంటాయి, కానీ అనే లార్జర్ స్కేల్ అన్నమాట. అంటే ఎక్కువ ఎన్క్రిప్షన్ లో ఉంటుంది, ఎక్కువ సేఫ్టీస్ తో ఉంటుంది. సేఫ్టీ ఏం కావాలి, మన మొబైల్ ఏమున్నాయి, వాటర్ ప్రూఫ్ అంటున్నాం. వాటర్ ప్రూఫ్ అంటే ఏంది, ఒక లెవెల్ వరకు వాటర్ ని తట్టుకోగలదు, తేమను తట్టుకోగలదు, దాన్ని ఏమంటారు హ్యూమిడిటీని తట్టుకోగలదు, లేకపోతే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని తట్టుకునే విధంగా దాన్ని బ్లాక్ బాక్స్ ని తయారు చేస్తారు. దాంట్లో డేటా ఎంత వరకు ఉంటుందంటే 20, 30, 40 అవర్స్ ఈజీగా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడమే కాకుండా మళ్ళీ ప్లేబ్యాక్ చేయడానికి కూడా డేటా ఉంటుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, దాని మొత్తం యూనిట్స్ అన్ని కూడా మెమరీ యూనిట్ ఉంది, లేకపోతే కంట్రోలర్ బోర్డు ఉంది, అండర్ వాటర్ బీకన్ ఉంది. బీకన్ ఏంటి, అది తన్ని తాను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొబైల్లో మనం లొకేషన్ ఆన్ చేస్తేనే మన లొకేషన్ తెలియదు, లేకపోతే మనం డిజేబుల్ చేయొచ్చు. దీనికి అలా కాదనమాట. దీనికి ఆటోమేటిక్ గా లొకేటర్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయడానికి లేదు. దాన్ని బీకన్ అనొచ్చు, లేకపోతే మనం లొకేషన్ మనం నార్మల్ గా అర్థం కావడానికి ఎనేబుల్ లొకేషన్ లాగా. ఇవన్నీ డేటా కూడా బిట్వీన్ ద పైలట్స్ కాక్పిట్ లో కంప్లీట్ గా ఏం జరిగింది, కాక్పిట్ కి అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు ఒక ఏటీసీ టేక్ ఆఫ్ తర్వాత ఏటీసీ ఏం చేస్తుంది, వీళ్ళు అహ్మదాబాద్ నుంచి ట్రావెల్ అవుతున్నారు, అహ్మదాబాద్ నుంచి లండన్ పోయే లోపల ఏ ఏటీసీకి వీళ్ళు టచ్ అవుతారో వాళ్ళందరితో వీళ్ళు టచ్ లో ఉంటారు. మీరు బాగున్నారా లేదా, మీ క్రూజ్ బాగుందా లేదా, మీకు ఫ్యూల్ ఉందా లేదా, మీరు ఎంత హైట్ లో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వెదర్ కూడా వీళ్ళు ఇవ్వాలి. పైన ఏం జరుగుతుందో ఏటీసీకి తెలియదు. 1000 feet లో, 20,000 feet లో, 30,000 feet లో, 5,000 feet లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న విషయం డైవర్షన్ కాదనుకుంటే చెప్పదలుచుకున్నాను. ట్విట్టర్ లో మిగతా సోషల్ మీడియాలో రకరకాలుగా ఘోరంగా మాట్లాడుతున్నారు జనాలు. పైలట్స్ గురించి కానీ, ఇండియన్ ఏవియేషన్ సిస్టమ్ గురించి కానీ, ఇండియన్ సిస్టమ్ గురించి కానీ, డీజీసీఏ నుంచి కానీ. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అండి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఇండియన్స్ కానీ నాన్ ఇండియన్స్ కానీ. నాన్ సెన్స్, ఇది ఫూలిష్నెస్. అట్లీస్ట్ వీ షుడ్ మన వాళ్ళ గురించి మనం శ్యాంప్రసాద్ గారు, మీరు అన్న మాటలు ఇక్కడ నేను మళ్ళీ నొక్కి వక్కాణించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయిన తర్వాత సంబంధిత ఈ ఘటనకు బాధ్యులని మనం అక్కడ ప్రశ్నిస్తే బాగుంటుందేమో తప్ప, ఈ జరిగిన ప్రమాదాన్ని అందరికీ ఆపాదించి ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ దృష్టిలో మన పరువు మనం తీసుకున్నట్టే అవుతుంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, విచారణ జరుగుతోంది. శ్యాంప్రసాద్ గారు అన్నట్టుగా ఇప్పుడు మనకి బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు తప్పో, ఇద్దరు తప్పో, ముగ్గురు తప్పో, ఆ బాధ్యులు ఎవరో వాళ్ళ మీద అప్పుడు వాళ్ళని ప్రశ్నించాలి. వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు ఉన్నాయి. ఆ బాధ్యత మనం తీసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అందరి మీద ఈ తప్పును రుద్దేసి అందరి మీద మనం అనుకుంటే మన దేశం పరువు మనం తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఆచితూచి ఆలోచించి వ్యవహరించండి. శ్యాంప్రసాద్ గారు, am I right? చెప్పారు. నేను కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. అందరూ మనం చదువుకున్న వాళ్ళమే, అందరూ ఉద్యోగస్తులమే, అందరూ బాగా సంపాదించారు, అందరూ ఫ్లైట్ లో ప్రయాణం చేసాంలే, ఫ్రీక్వెంట్ ఫ్లైట్స్ కే. కానీ ఆ రిమార్క్స్ చూస్తుంటే ఎంత ఘోరంగా ఉందంటే, ఇండియన్స్ ఆర్ స్లాపీ, ఇండియాకి ఎయిర్లైన్స్ అవసరమా, ఎయిర్ ఇండియా ఎంతేనా, ఎవరో ఒక ఆయన వీడియో పెట్టారట, ఏసీ పని చేయటం లేదు, టెంపరేచర్, దానికి దీనికి లింక్ పెడుతున్నారు. రోజు ఫ్లై చేసే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతుంది. మీరు ఊహించండి, సామాన్య ప్రజలు ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి పోయిన వాళ్ళు, ఎప్పుడు ఎయిర్పోర్ట్ అందని వాళ్ళు ఎంత భయపడిపోవాలి? అలా జరుగుతాయా? ఇంత వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇది. విమానాలు, మనం ప్రపంచంలో విమానాలు ఎక్కువ కొనేది మన దేశం. విమానం ప్రయాణం ఇప్పుడు మనం తెచ్చిన ఉడాన్ స్కీమ్, ఉడే దేశకే నామ్ ఆమ్ నాగరిక్ అని, మన మీద ఎంత బాధ్యత. ఇవన్నీ మాట్లాడితే ఎవరు తెలుసా? మీరు నేను మా బాధ్యతగా మాట్లాడుతున్నాం. ఎక్స్ పైలట్లు, ఎక్స్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు. ఎంత ఘోరం అండి. కనీసం మానవతా దృక్పథం మనం ఉంటున్నామని ఆలోచించాలి. టెక్నికల్ డీటెయిల్స్ కాకుండా ఇవన్నీ డేటా బయటికి రావడానికి కనీసం 20 to 30 days పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా ఒక్కసారి బ్లాక్ బాక్స్ రాగానే రిట్రీవ్ చేయడం అనేది మెయిన్. జనరల్ గా ఏం జరుగుతుందంటే చాలా టైం పడుతుంది, బ్లాక్ బాక్స్ దొరకడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్ లో అంతా వెతకాలి. ఫస్ట్ కన్సిడరేషన్ ఇది ఒక్కటి దొరికితే సరిపోతుందా అంటే దీనికి కనెక్టివిటీగా ఇంకా ఏమైనా దొరకాల్సిన అవసరం ఉంటుందండి?
ఈ బాక్స్ తో పాటు మొత్తం దాని పక్కన ఫస్ట్ దీన్ని వెతకడానికి చెప్తున్న ప్రాసెస్ కూడా ముందు ఫస్ట్ ప్యాసింజర్స్ కి వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు అన్నారు కదా, ఇవి జరుగుతుంటాయి. దాంతో పాటుగా సైమల్టేనియస్ ఇది కూడా జరుగుతుంది. కాబట్టి జనరల్ గా ఇది దొరకడమే లేట్ అవుతుంది. ఓకే. ప్లస్ ఇది దొరికిన తర్వాత కూడా కనీసం 2 to 3 to 4 weeks దీన్ని అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఓకే. ఎక్స్పర్ట్స్ కావాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, ఆ ల్యాబ్ దొరకాలి. రైట్. సో ఇది మనం ఈ రోజు జరిగింది కాబట్టి ఈ రోజు మనం డెసిషన్ ఇవ్వడం చాలా కష్టం. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ ప్రసాద్ గారు. రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు చెబుతోంది అది ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది.